9వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సహోదరి సహోదరులారా, ప్రభువు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ప్రభు బిడ్డలముగా మన జీవితాలు ప్రభువుని మహిమపరిచేవిగా గణపరిచేవిగా ఉండాలి. మనలో ఇతరులు క్రీస్తును చూడగలగాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు, వ్యక్తిత్వము, ప్రభుపై ఉన్న విశ్వాసము, మన జీవన విధానము వాక్య ప్రకారము ఉండేలాగా చూసుకోవాలి. ఏ విషయంలోనూ మన వలన ప్రభు నామమునకు అవమానం రాకూడదు. కొంతమందికి ప్రభువు తెలియకపోవచ్చు, కానీ మనం జీవించే విధానం, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో, కానీ మన జీవన విధానము ఇతరులు క్రీస్తుని తెలుసుకునేలా ఉండాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పాపపు కార్యాలను చేస్తూ ఇతరులను మోసగించి అన్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ ఆ వ్యక్తిని నిందించడమే కాకుండా ఆ వ్యక్తి వలన వారి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒక్కోసారి ఆ వ్యక్తి వలన వారి తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా నిందించే అవకాశం ఉంది. కానీ అదే వ్యక్తి మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మంచి పేరు రావడమే కాదు, ఆ వ్యక్తి వలన వారి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే మనము ప్రభు యొక్క బిడ్డలముగా నీతి న్యాయములను అనుసరిస్తూ ఇతరులకు అన్యాయం చేయకుండా ప్రేమ కలిగి మంచి జీవితాలను జీవించగలగాలి. మన జీవితాల ద్వారా ఇతరులు ప్రభు వైపు ఆకర్షితులవ్వాలి. ఇలా మనము జీవించగలిగినప్పుడు పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచిన వారముగా ఉండగలము. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి పరిస్థితిలోనూ మా వలన మీకు అవమానం రాకూడదు తండ్రి. మా మాటలు, క్రియలు, జీవన విధానము వాక్య ప్రకారము ఉండే విధంగా దీవించండి ప్రభువా. నీతి న్యాయములను అనుసరిస్తూ మాపై మీరు చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగాలి ప్రభువా. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి ప్రభువా. ఇతరులు మాలో మిమ్మల్ని చూడగలగాలి తండ్రి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. మా జీవిత కాలం అంతయు మీకు నమ్మకంగా జీవిస్తూ మా ఆలోచనలు, మాటలు, క్రియలు, జీవన విధానము ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.